కుటుంబాన్ని పక్కన పెడదాం మనం, వైఎస్ కుటుంబాన్ని పక్కన నేను ఆ పెడదాం. కుటుంబం గురించి ఏం మాట్లాడన్నా, ఎందుకంటే నాకు ఆ కుటుంబం గురించి తెలియదు. నాకు నా సార్ ఒక్కడే తెలుసు. ఆ. అది మీరు ఒక్కటి గుర్తించాలి. నాకు ఆ సార్ కుటుంబంతో నాకు ఎటువంటి ఇది లేదు, తెలియదు. సునీతమ్మ గారు ఏ రోజు నిన్ను కలిసి మాట్లాడడం కానీ ఇంతవరకు సునీతమ్మ మేడంతో నేను ఎక్కడ కలవలేదు. సునీతమ్మ మేడం కూడా నాతో ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడు జరగడం అవన్నీ జరగలేదు. ఆ సందర్భాలు కూడా లేవు ఎక్కడ. అంటే వైసీపీ వాళ్ళు ఎలక్షన్స్ ఈ 2024 ఎలక్షన్స్ ముందు ఆరోపించారు, దస్తగిరికి డబ్బులు ఇచ్చారు, జైలుకి వెళ్ళి మరీ డబ్బులు ఇచ్చారు దస్తగిరికి, అది ఇది అని. నేను 4 సంవత్సరాలు జైల్లో ఉన్నా అన్న, నాకేం తెలియదు. నాకు నిజంగానే ఏమీ తెలియదు. 4 సంవత్సరాలు ఏమేమి గడిచిందో కూడా నాకు తెలియదు. నేను బయటకు వచ్చా, నాకున్న దాంట్లో నా కుటుంబాన్ని చూసుకుంటున్నాం. నేను, నా తమ్ముడైనా, మా భార్య, ఎవరైనా నా కుటుంబంతో మేము గడుపుతున్నాము. పద్నాలుగు రోజులసారి వాయిదాకు వస్తున్నాం, వారానికి ఒకసారి స్టేషన్ పోతున్నాం, సంతకం పెడుతున్నాం, ఇంటికి వెళ్ళి అంతే. ఇంకా మరి ఈరోజు ఉద్యోగం చేయడం లేదు, ఏమి లేదు, కేసులు ఎరుక్కొని నరకం అనిపిస్తున్నారు, బాధలు. హైదరాబాద్కి రావాలి పోవాలి అంటే ఖర్చుతో కూడకన్నా చేస్తున్నారు. ఖచ్చితంగా కదా. మరి మా ఉన్నారు మా మేనత్త గారు, వాళ్ళు ఎన్ని రోజులు అని పెడతారు వాళ్ళు? పెడతారన్న, మనం పెట్టాలి కదా. వాళ్ళు మేము బాగుండాలంటే రూల్ ఏం లేదు కదా. మేనత్త గారు ఎందుకు పెట్టాలి? మేనత్త గారు అంటే నా సొంత మేనత్త గారు ఏం కాదు కదా. నా భార్య వాళ్ళ, నా తమ్ముడు భార్య వాళ్ళ అమ్మాయి అయినా కానీ వాళ్ళు ఆర్థిక సాయం అయితే అందిస్తున్నారు. పెట్టాలి మీకు ఉన్న విషయంలో తమ్ముడి భార్య అయినా నీ భార్య వాళ్ళని ఎందుకు పెట్టాలి మీకు? అంటే నేను ఇప్పుడిప్పుడే వస్తున్నాను. 3 నెలలైంది నేను వచ్చి. 3 నెలల కాలంలో తిరుగుతూనే ఉన్నాము. ఎక్కడికి వాయిదాలకైతేనే ఇంకోటి అయితే తిరుగుతూనే ఉన్నాము. చూసుకుంటారు ప్రస్తుతానికి. మీకు కొంచెం సెటిల్ అయ్యేంత వరకు చూసుకుంటారు. మేము